So find transfer function C by R for the system. Transfer function find out చేయాలి. గేట్ 2004 లో అడిగిన క్వశ్చన్. రైట్, ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. 1/s బ్లాక్, ఈ బ్లాక్ ని ఒక సమ్మింగ్ పాయింట్ గా యాడ్ చేశాడు. అగైన్ వీ హ్యావ్ ఏ 1/s బ్లాక్ అండ్ దెన్ వీ హ్యావ్ ఏ సమ్మింగ్ పాయింట్, దెన్ వీ హ్యావ్ అన్ అవుట్పుట్ C. ఓకే, క్లియర్గా ఉంది కదా? రైట్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇన్పుట్ R అనే ఇన్పుట్ ఉంది. R అనే ఇన్పుట్ నుంచి వీ హ్యావ్ ఏ ఫార్వర్డ్ పాత్. సిగ్నల్ చూడండి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. రైట్, సో ఇది మనకి సిగ్నల్ మనకి ఇలా చేంజ్ అవుతుంది సిగ్నల్. ఓకే, రైట్. సో ఇది మనకి డయాగ్రామ్, ఇచ్చిన డయాగ్రామ్ ఇది. ఇక్కడ మనకి పాజిటివ్స్ ఏవంటే ఇవి పాజిటివ్, రైట్. ఇక్కడ పాజిటివ్ ఉంది, రైట్. హియర్ ఆల్సో వీ హ్యావ్ ఏ పాజిటివ్ సిగ్నల్. సో దిస్ ద క్వశ్చన్. గేట్ 2004 లో చాలా సింపుల్ క్వశ్చన్. మీరు దీన్ని నేను ఎస్ఎఫ్జీనే అప్లై చేయాలి అనేం లేదు. బ్లాక్ డయాగ్రామ్ మీకు ఐడియా ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఎస్ఎఫ్జీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రాబ్లమ్ని మనము ఎస్ఎఫ్జీ చేద్దాము, బ్లాక్ డయాగ్రామ్ చేద్దాం. కానీ బ్లాక్ డయాగ్రామ్లో అంటే ఎస్ఎఫ్జీ ఎప్పుడు అప్లై చేయాలని మనం ప్రతిసారి మనం గుర్తు చేసేది ఏంటంటే ఎస్ఎఫ్జీ అనేది ఎప్పుడు అప్లై చేయాలని నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా. ఎస్ఎఫ్జీ అనేది బ్లాక్ డయాగ్రామ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అంటే బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్ ఎక్కువ స్టెప్స్ అప్లై చేయాలి అన్న కేసులో ఎస్ఎఫ్జీ వాడండి. తక్కువ స్టెప్స్కే 2 స్టెప్స్లోనే ఎస్ఎఫ్జీ మొత్తం రిడక్షన్ అయిపోతుంది అంటే బ్లాక్ డయాగ్రామే బెటర్, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, ఎక్కువ షిఫ్టింగ్స్ ఉన్నాయి, ఎక్కువ మనం అంటే బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి, రిడక్షన్ అంతా ఎక్కువ టెక్నిక్స్ యూజ్ చేయాలన్నప్పుడు ఎస్ఎఫ్జీ అనేది బెటర్ ఆప్షన్. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్కి బ్లాక్ డయాగ్రామ్ టెక్నికే సరిపోతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ యూజ్ చేసి అంటే దీనికి 2 మెథడ్లో నేను సొల్యూషన్ చేస్తాను. ఒకటి బ్లాక్ డయాగ్రాము, ఇంకోటి ఎస్ఎఫ్జీ, రైట్. సో ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ మెథడ్ టెక్నిక్ యూజ్ చేసి చేద్దాం. బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్లో మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామో అని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ విధంగా స్టెప్ ప్రొసీడ్ అవ్వాలని. ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ R అనే సిగ్నల్ ఇలా వెళ్తుంది, రైట్. అలానే అదే సిగ్నల్ ఇక్కడి నుంచి ట్రావెల్ అయ్యి 2గా వెళ్తుంది. ఓకేనా, అంతే కదా, 2గా డివైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2గా వెళ్తుంది కదా సిగ్నల్, ఆ 2గానే స్ప్లిట్ చేయండి. దట్ మీన్స్ దీన్ని రీడ్రా చేసుకుంటే ఇక్కడ ఒక బ్లాక్ వస్తుంది. వీ హ్యావ్ ఎ సమ్మింగ్ పాయింట్ అండ్ వన్ మోర్ బ్లాక్ హియర్ అండ్ దెర్ ఈస్ ఎ సమ్మింగ్ పాయింట్ అండ్ C, రైట్. సో యూ కెన్ స్ప్లిట్ లైక్ దిస్. ఇది స్ప్లిట్ చేసుకోండి. సింపుల్గా అయిపోయింది కదా, వెరీ సింపుల్. సో ఇప్పుడు లాజిక్ మనం చాలా ఈజీగా అయిపోతుంది. 1/s ఉంది, ఇక్కడ 1/s ఉంది. ఓకే, సో దీస్ ఆర్. ఇప్పుడు చూడండి, ఆ బ్లాక్ డయాగ్రామ్ చూడంగానే ఈజీగా మనం చెప్పొచ్చు ఏం చేయాలని. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి చాలా వరకు చాలా సింపుల్గా ఉండేలానే ఇస్తాడు. ఒకవేళ మనకి టెక్నిక్ ఎక్కువ కాంప్లికేటెడ్గా ఉంది, ఎక్కువ స్టెప్స్ యూజ్ చేయాలన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఎస్ఎఫ్జీ. అలా కాదు సార్ నేను ఎస్ఎఫ్జీ బాగా ప్రాక్టీస్ ఉంది, ఏ ప్రాబ్లం నేను ఎస్ఎఫ్జీలో ఫాస్ట్గా చేయగలను అనుకుంటే నేను అది చెప్పాను ఆల్రెడీ. మీరు 5 స్టెప్స్, మీరు ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ 5 స్టెప్స్ యూజ్ చేసి ఫాలో అవ్వండి. ఆ 5 స్టెప్స్లో యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవుతూ వెళ్ళారంటే మీకు ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత ప్రాబ్లం నుంచి డైరెక్ట్గా బ్లాక్ డయాగ్రామ్ చూసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలి. అలా మనం ప్రాక్టీస్ చేయగలిగామంటే ఆటోమేటిక్గా మనకి ఆ ఎస్ఎఫ్జీ మీద ఎస్ఎఫ్జీ అప్లికేషన్ చాలా క్విక్గా చేయొచ్చు, ఎక్కడ మిస్టేక్ లేకుండా చేయొచ్చు. ఫస్ట్ 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అది ఫస్ట్ పేపర్ మీద పెట్టి చేయాలి. చేసిన తర్వాత 6th ప్రాబ్లం నుంచి యూ హ్యావ్ టు గో ఫర్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రైటింగ్, అంటే బ్లాక్ డయాగ్రామ్ చూసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలి. అలా మనం చేయాలి. ఈ ప్రాబ్లం నేను చెప్తాను ఎలా రాయాలని, నేను చేస్తాను. ఓకే, రైట్. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాబ్లం సాల్వేషన్ మనకి. సో ఏంటి, ఇక్కడ మనకి ఈ బ్లాక్ ఉంది కదమ్మా. సో ఈ బ్లాక్ ఇది క్లోజ్ లూప్ కాదు. అదేం సార్ ఇక్కడ ఉంది కదా క్లోజ్ లూప్ అంటే, ఇది క్లోజ్ లూప్ కాదు. ఎందుకంటే సిగ్నల్ డైరెక్షన్ చూడండి, ఇక్కడ సిగ్నల్ ఇలా ట్రావెల్ అవుతుంది, ఇక్కడికి వచ్చిన సిగ్నల్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫార్వర్డ్ వెళ్తుంది. 2 సిగ్నల్స్ ఫార్వర్డ్ వెళ్తున్నాయి. కాబట్టి ఇది క్లోజ్ లూప్ కాదు. క్లోజ్ లూప్ అంటే ఏంటి, ఫీడ్బ్యాక్ రావాలి కదా, కానీ ఇక్కడ ఫీడ్బ్యాక్ లేదు. 2 ఫార్వర్డ్ సిగ్నల్స్. 2 ఫార్వర్డ్ సిగ్నల్స్ అన్నప్పుడు ఏం చేయాలి, 2 ప్యారలల్ కదా, 2 ప్యారలల్ కాబట్టి ఈ రెండింటిని మనం రెడ్యూస్ చేసి ఏం రాయొచ్చు, మనము రెడ్యూస్ చేసి యాడ్ చేయాలి అంతే. బికాస్ దిస్ 2 ఆర్ ఇన్ ప్యారలల్ కాబట్టి G1 G2 రెండు బ్లాక్స్ ప్యారలల్ ఉన్నాయంటే G1 ప్లస్ G2 అని రాస్తాం. అంటే ఇక్కడ డైరెక్ట్ గా లైన్ ఉంది కదా సార్, బ్లాక్ ఏం లేదు కదా అంటే ఇలా ఇచ్చాడంటే మీనింగ్ ఏంటంటే గెయిన్ వాల్యూ 1. సో కాబట్టి 1 ప్లస్ 1/s. సో ఈ బ్లాక్ మొత్తాన్ని రెడ్యూస్ చేసి
1 ప్లస్ 1/s రాయొచ్చు. అలానే ఇక్కడ మనకి చూడండి ఇది ఆల్రెడీ 1/s ఉంది. అంటే ఇక్కడ మనకి రెడ్యూస్ చేసి రాసేటప్పుడు ఏం చేయాలంటే సమ్మింగ్ పాయింట్ తో కూడా కలిపి తీసుకోవాలి మనం. డోంట్ ఫర్గెట్ దట్. బికాస్ మనకి సిరీస్ బ్లాక్ రెండు బ్లాక్స్ సిరీస్ లో యాడ్ చేస్తాం, ప్యారలల్ లో యాడ్ చేస్తున్నాం అంటే యాడ్ అవ్వడానికి మనకు సమ్మింగ్ పాయింట్ కావాలి. కాబట్టి మనం ఎలిమినేట్ చేసేటప్పుడు ఈ మొత్తం ఎలిమినేట్ అవుతుంది, ఈ ఏరియా మొత్తం ఎలిమినేట్ అయ్యి సింగిల్ బ్లాక్ వస్తుంది. ఓకే, ఆ బ్లాక్ లో గెయిన్ వాల్యూ ఎంత ఉంటుందంటే 1 ప్లస్ 1/s ఉంటుంది. మరి ఆ రెండు బ్లాక్స్ ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయి. ఆ రెండు బ్లాక్స్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి సిరీస్ లో ఉంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై. సో కాబట్టి మల్టిప్లై చేసిన బ్లాక్ ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. రెండు బ్లాక్స్ సిరీస్ లో ఉన్నాయి, ఈ బ్లాక్ సిరీస్ లో ఉంది కాబట్టి ఈ రెండు బ్లాక్ గెయిన్స్ ని మల్టిప్లై చేయాలి. 1/s ఇంటూ 1 ప్లస్ 1/s. ఓకే, సో ఇది మనకి నెక్స్ట్ సమ్మింగ్ పాయింట్ కి ఇలా యాడ్ చేసేసాం. అక్కడి నుంచి అవుట్పుట్స్. ఇక్కడ కూడా క్లోజ్ లూప్ కాదు, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఇస్ నాట్ ఏ క్లోజ్ లూప్. ఇట్ ఇస్ నాట్ ఏ క్లోజ్ లూప్ బికాస్ రెండు సిగ్నల్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే ఉన్నాయి కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ క్లోజ్ లూప్. ఇట్ ఈస్ ఏ ప్యారలల్ కనెక్షన్. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ సిగ్నల్స్ ఏం మెన్షన్ చేయలేదంటే ప్లస్ ఏ, రైట్? సో ఈ రెండు కూడా మనకి ప్యారలల్ కనెక్షన్ కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఈ బ్లాక్ ప్లస్ ఇక్కడికి ఏమి ఇవ్వలేదంటే 1 వాల్యూ. సో 1 ప్లస్ అంటే ఇప్పుడు నాకు C/R వచ్చేసింది డైరెక్ట్ గా. 1 ప్లస్ యాడ్ చేయాలి అంతే. 1 ప్లస్ ఈ బ్లాక్ 1/s ఇంటూ 1 ప్లస్ 1/s. అర్థమైంది కదమ్మా? సో దీన్ని సాల్వ్ చేయండి. ఇంకా ఎల్సిఎం చేయడం, ఇంకా సింప్లిఫై చేయడం అంతా మామూలే. సో ఎల్సిఎం చేయండి. s² ఎల్సిఎం అవుతుంది. s² ప్లస్ 1 ప్లస్ లోపల మల్టిప్లై చేసి డైరెక్ట్ గా రాస్తున్నాను నేను. ఓకే, 1 రాదు ఇక్కడ, s ప్లస్ 1. ఓకే, 1/s లోపల మల్టిప్లై చేయండి, ఎల్సిఎం చేయండి. సో s² ఎల్సిఎం అవుతుంది. s² ప్లస్ s ప్లస్ 1. అర్థమైంది కదా? s² ప్లస్ s ప్లస్ 1. దిస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చూడండి ఎంత ఫాస్ట్ గా అయిందో. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత స్టెప్ పట్టింది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది. మామూలుగా అయితే చూడగానే స్ప్లిట్ చేయాలన్న ఆలోచన రావాలి. వచ్చిందంటే ఆటోమేటిక్ ఇవన్నీ చాలా డైరెక్ట్ గా, ఎందుకంటే ఇది క్లోజ్డ్ ఫామ్ లా కూడా కాదు, అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఇక్కడ యాడ్ చేయాలి, రెండు సిగ్నల్స్ ని, రెండు బ్లాక్స్ ని యాడ్ చేయాలి బికాస్ ప్యారలల్ కనెక్షన్. నెక్స్ట్ ఈ రెండు బ్లాక్స్ సిరీస్ కాబట్టి ప్రొడక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి బికాస్ దీస్ టూ ఆర్ ఇన్ ఫార్వర్డ్ కనెక్షన్ కాబట్టి అది యాడ్ చేసుకుని ఇక్కడ రాసాం. సో దిస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. గేట్ 2004 లో అడిగిన క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, ఏంటంటే మనకు క్వశ్చన్ సాల్వ్ చేసి చేయడానికి ఐడియా రావాలి. సరే ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక ఐడియా రావాలి. మరి అది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఓకే, గుడ్. సో ఇప్పుడే ఒక రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే ప్రాబ్లమ్స్, రైట్? ఇది అర్థమైంది కదా బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ ని ఎస్ఎఫ్జిలో ట్రై చేయండి. ఎస్ఎఫ్జిలో ట్రై చేయండి. ఒక 2 minutes నేను టైం ఇస్తాను. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుందాం. ఓకే, సో సేమ్ ప్రాబ్లం ఎస్ఎఫ్జి మెథడ్ లో ట్రై చేయండి. మీరు రాసుకోవాలి, ఆల్రెడీ రాస్తున్నారన్న ఉద్దేశంతో నేను రబ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు రాసుకోవడం కొంచెం లేట్ అయితే నాకు చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. ఐ థింక్ మీరు ఫాలో అవుతున్నారనే నేను డైరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ అవ్వడము రబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం ని ఎస్ఎఫ్జి మెథడ్ లో ట్రై చేయండి. ఎస్ఎఫ్జి మెథడ్ లో. ఓకే, సో ఎస్ఎఫ్జి మెథడ్ ఇప్పుడు మనం ఎస్ఎఫ్జి మెథడ్ యూజ్ చేసి చేయాలి. నేను ఇందాక చెప్పాను కదా స్టెప్స్, నేను 5 స్టెప్స్ ఇక్కడ రాస్తాను. రాసిన తర్వాత మీరు ట్రై చేస్తాను అంత లోపల. స్టెప్ 1 నేను ఆల్రెడీ చెప్పుకున్నాను మీకు. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము, అలానే P1 P2 P3 ఇలా ఫార్వర్డ్ పాత్ గెయిన్స్ ఎలా ఉంది అనేది ఏంటది ఐడెంటిఫై చేయడం. స్టెప్ 2 మొత్తం లూప్స్ అన్ని ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయడం. స్టెప్ 3 లో ఏంటి? నాన్ టచింగ్ లూప్స్. మీరు ట్రై చేయండి, మీ వేలో మీరు ట్రై చేయండి. నేను ఇది రాస్తాను సైడ్ అంతే, మీరు ట్రై చేయండి. ఎస్ఎఫ్జి ట్రై చేయండి, దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం. మనం చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రైట్? ఓకే, సో స్టెప్ 3 నాన్ టచింగ్ లూప్స్. స్టెప్ 4 లో ఏం చేయాలి? Δ1 వాల్యూ, Δ2 వాల్యూ, Δ3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 5 డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాసాన్స్ గెయిన్ ఫార్ములా ఏంటి? P1 Δ1 ప్లస్ P2 Δ2 బై డెల్టా. అంటే ఇది 2 ఫార్వర్డ్ పాత్స్ ఉంటే, ఒకవేళ 3 ఉందనుకోండి అడిషనల్ గా P3 Δ3 వస్తుంది.
ఓకే, దిస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఇది మీరు ట్రై చేయండి, నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సేమ్ ఆన్సర్ వస్తుంది, అదే సేమ్ ఆన్సరే రావాలమా అంటే ఇక్కడ ప్రొసీజర్ మనం ఎలా ఫాలో అవుతున్నాం అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సేమ్ ఆన్సర్, ఎందుకంటే నేను బ్లాక్ డయాగ్రామ్ ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి సేమ్ ఆన్సర్ రావాలి, వస్తుంది, కానీ ఈ అప్లికేషన్ మనకు తెలియాలి అంతే. ఓకే, నేను ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను, మీరు క్రాస్ చెక్ చేసుకుంటారండి. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే దాని ఎలా మనం ఎక్కడ మిస్టేక్ చేసామనేది చూసుకోండి. ఓకే, సో ఇక్కడ అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటంటే మనకి మ్యాసాన్స్ గెయిన్ ఫార్ములా ఏంటంటే ఇది న్యూమరేటర్ P1 డెల్టా 1, P2 డెల్టా 2, P3 డెల్టా 3, ఇలా మనకి 3 సమ్మేషన్స్. ఎందుకంటే 3 ఫార్వర్డ్ పాత్స్ వస్తే ఇలా 4 వచ్చింది అనుకోండి, P4 డెల్టా 4 ఒకటి యాడ్ అవుతుంది, కింద డెల్టా అలానే ఉంటుంది. ఇంక ఈ ప్రొసీజర్ అంతా చేయాలి స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ఇది నా మైండ్ లో ఉంది, నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను, మీరు నోట్ జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. రైట్, ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1 లో నాకు ఇప్పుడు కే వాల్యూ కావాలి. కే వాల్యూ అంటే కే అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. ఫార్వర్డ్ అంటే ముందుకెళ్ళేది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్ళే డైరెక్షన్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్ళడానికి ఎన్ని దారులు ఉన్నాయో కనుక్కోండి. జస్ట్ లైక్ పజిల్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, డైరెక్ట్ గా ఇలా వెళ్ళొచ్చు. సిగ్నల్స్ అంతా ఏరో మార్క్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఈ డైరెక్షన్ లో ఇలా వెళ్ళిపోవచ్చు, మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్, ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి డైరెక్ట్ గా నేను అవుట్పుట్కి వెళ్ళిపోతాను, అలానే వెళ్ళచ్చు. సెకండ్ ఫార్వర్డ్ పాత్. అలానే ఇంకొక పాత్ ఉంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వచ్చి మిడిల్ లో మనకి సమ్మింగ్ పాయింట్ నుంచి వెళ్ళి ఇలా వెళ్ళచ్చు. సో 3 ఫార్వర్డ్ పాత్స్ వచ్చాయి, అంతేనా? 3 ఫార్వర్డ్ పాత్స్ వచ్చాయి, అర్థమైంది కదా. 3 ఫార్వర్డ్ పాత్స్. ఇంకా ఏమైనా పాసిబిలిటీ వచ్చిందా? మీకు 4 ఏమైనా వచ్చినాయా? నాకు తెలిసి 3 వస్తాయి అందరికి. అర్థమైంది కదా ఎలా అనేది. ఇన్పుట్ నుంచి స్టార్ట్ అయ్యి అవుట్పుట్కి వెళ్ళాలి, వెళ్ళే డైరెక్షన్ మనకి చూడాలి. వెళ్ళే డైరెక్షన్, ఈ డైరెక్షన్ డైరెక్ట్ గా ఒకటి, ఇంకో డౌన్వర్డ్స్ నుంచి 2 డైరెక్షన్స్ లో వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళచ్చు. సో కాబట్టి మనకి 2 డైరెక్షన్స్ లో మనం రీచ్ అవ్వచ్చు డెస్టినేషన్. మన అవుట్పుట్ రీచ్ అవ్వడానికి మనకి 3 డైరెక్షన్స్ ఉన్నాయి, కాబట్టి K = 3. K = 3 అంటే ఇప్పుడు మ్యాసాన్స్ గెయిన్ ఫార్ములా అర్థమై ఉంటుంది. P1 డెల్టా 1 ప్లస్ P2 డెల్టా 2 ప్లస్ P3 డెల్టా 3. ఎందుకంటే ఫార్వర్డ్ పాత్స్ మొత్తం మనకి 3 ఉన్నాయి కాబట్టి, డివైడెడ్ బై డెల్టా. ఇది మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా. కాబట్టి K వాల్యూ 3 కాబట్టి 3 టర్మ్స్ తోనే ఇక్కడ రాసేసాను. రైట్, సో ఇప్పుడు P1 రాద్దాం. P1 అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్. ఈ P1, P2, P3 అని నేను తీసుకున్నట్టే తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఎలా మార్చినా వాల్యూ అదే వస్తుంది. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ నేను డైరెక్ట్ గా తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ గెయిన్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? 1/s, 1/s. సో 1/s ఇంటూ 1/s అండ్ 1/s ఇంటూ 1/s, 1/s². ఇది ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. సెకండ్ ఫార్వర్డ్ పాత్ ఇలా వచ్చింది, డైరెక్ట్ గా అవుట్పుట్కి వెళ్తున్నాం. థర్డ్ డైరెక్ట్ గా అవుట్పుట్ కి. సో కాబట్టి డైరెక్ట్ గా అవుట్పుట్ కాబట్టి, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, డైరెక్ట్ గా వెళ్తుంది. ఇక్కడ ఎక్కడ బ్లాక్స్ లేవు, అంటే మీనింగ్ ఏంటంటే 1 వాల్యూ అని. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ బ్లాక్స్ ఏమి ఇవ్వలేదు, అంటే మీనింగ్ ఏంటి? 1 వాల్యూ గెయిన్ అని. నెక్స్ట్ P3 వాల్యూ అంటే మిడిల్ లో ఇలా కట్ అవుతాం, అంటే సమ్మింగ్ పాయింట్ నుంచి డివైడ్ అవుతాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1, అక్కడ నుంచి 1/s, సో 1/s. అర్థమైంది కదా. సో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? లూప్స్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. క్లోజ్డ్ లూప్స్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. క్లోజ్డ్ లూప్ అంటే మనకు తెలుసు కదా, ఫీడ్బ్యాక్ కంపల్సరీగా ఉండాలి. మరి ఇక్కడ ఎక్కడైనా డైరెక్షన్ లో రివర్స్ లో వచ్చేది ఉందా? అంటే ఇక్కడ అన్ని సిగ్నల్స్ అన్ని ముందుకే వెళ్తున్నాయి తప్ప వెనక్కి ఇటు తిరిగి రావట్లేదు, ఇట్లా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావట్లేదు. ఎక్కడైనా వస్తుందా? వెనక్కి సిగ్నల్ వస్తుందా? అంటే ఇక్కడ ఏంటంటే లూప్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాను. లూప్స్ ఎన్ని ఉన్నాయి? చాట్ బాక్స్ లో పెట్టండి, ఉండేవాళ్ళు పెట్టండి, పర్లేదు. మీ ఆన్సర్స్ పెట్టండి. లూప్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీ ఆన్సర్స్ చాట్ బాక్స్ లో పెట్టండి. ఉండేవాళ్ళు 3, 4 ఉన్నారు, పెట్టండి. లూప్స్ ఎన్ని వస్తాయి? ఎన్ని లూప్స్ వస్తాయి? ఫీడ్బ్యాక్ రావాలి. యాక్చువల్గా మీరు ట్రై చేసి ఉంటారు కదా, నేను అందుకే ఆన్సర్ ఈజీగా పెడతారని చాట్ బాక్స్ లో పెట్టండి అంటున్నాను. సో లూప్స్ ఎన్ని ఉంటాయి? చాట్ బాక్స్ టైప్ చేయొచ్చు, లేదు మాకు కష్టం సార్ టైప్ చేయడం అనుకుంటే యూ కెన్. ఓకే, స్వామి శ్రీ కళ్యాణి, ఓకే, గుడ్. 0 లూప్స్. ఎందుకంటే మనకి ఫీడ్బ్యాక్ ఏం రావట్లేదు. ఫీడ్బ్యాక్ అంటే సిగ్నల్ నేరుగా వెళ్ళిపోతుంది తప్ప వెనక్కి రావట్లేదు, కాబట్టి లూప్స్ ఏమి రావట్లేదు. 0 లూప్స్ లేవు కాబట్టి, లూప్స్ లేవు కాబట్టి నెక్స్ట్ నాన్ టచింగ్ లూప్స్ వస్తే, అసలు లూప్స్ లేవు, ఇంకా నాన్ టచింగ్ లూప్స్ ఎందుకు వస్తాయి?
ఇది కూడా మనకి లేదు, పాసిబుల్ లేదు. అర్థమైంది కదా. స్టెప్ 3 అయిపోయింది. స్టెప్ 4 ఏంటి? స్టెప్ 4 ఇక్కడ రాస్తానండి. ఓకే, ఇక్కడ రాయొచ్చు. స్టెప్ 4 లో ఏంటి? డెల్టా 1 ఇవి కావాలి మనకి. డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 కావాలి. డెల్టా 1 మైనస్ నాన్ టచింగ్ లూప్. ఆ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ లో టచ్ కానీ లూప్, అసలు లూప్స్ లేవు అన్నప్పుడు 1 మైనస్ 0 ఇస్ ఈక్వల్ టు 1. అంటే డెల్టా 2 వాల్యూ 1, డెల్టా 3 వాల్యూ కూడా 1, బికాస్ నాన్ టచింగ్ లూప్స్ ఎక్కడ రావు కదా, లూప్స్ లేవు కాబట్టి నాన్ టచింగ్ లూప్స్ రావు. కాబట్టి ఈ 3 మనకి 1లే వస్తాయి. నెక్స్ట్ స్టెప్ 5, ఫైనల్ స్టెప్ 5 ఏంటి? డెల్టా వాల్యూ ఐడెంటిఫై చేయడం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సమ్ ఆఫ్ ఆల్ లూప్స్, అన్ని లూప్స్ ని సమ్ చేయాలి, ప్లస్ 2 నాన్ టచింగ్ లూప్స్ మైనస్ 3 నాన్ టచింగ్ లూప్స్, ఇలా రాయాలి యాక్చువల్గా అయితే. కానీ ఇక్కడ మనకి మనకి లూప్స్ రావు కాబట్టి డెల్టా వాల్యూ కూడా మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది, బికాస్ దెర్ ఈస్ నో పాసిబుల్ ఆఫ్ లూప్స్ అండ్ నాన్ టచింగ్ లూప్స్. కాబట్టి డెల్టా వాల్యూ 1 వస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా నేను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాస్తున్నాను. సో చాలా ఈజీ ఇది. ఎస్ఎఫ్జి నేను స్టెప్ బై స్టెప్ చెప్పడం కోసం ఇంత టైం పడుతుంది, కానీ డైరెక్ట్ గా అయితే లూప్స్ రావన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతాయి. లూప్స్ రావంటే ఇవన్నీ 1లో అయిపోతాయి. డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 డెల్టా వాల్యూ. కాబట్టి ఓన్లీ గెయిన్స్ మాత్రమే రాస్తున్నాం. 1/s p1 వాల్యూ 1/s ఇంటూ 1, నెక్స్ట్ 1 ఇంటూ 1 ప్లస్ p3 వాల్యూ 1/s ఇంటూ 1 బై డెల్టా వాల్యూ 1. చూడండి చాలా సింపుల్ గా అయిపోతుంది. లూప్స్ లేవన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతాయి. సో 1/s స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1/s. ఓకే, దీన్ని ఎల్సిఎం చేసుకుంటే s స్క్వేర్ 1 ప్లస్ s స్క్వేర్ ప్లస్ s. సో సేమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షనే వచ్చింది. అర్థమైంది కదమ్మా. సో ఇదే ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళాం. నేనేమంటున్నా అంటే మీరు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటారండి, కానీ ఈ డయాగ్రామ్ చూసి డైరెక్ట్ గా ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసే విధంగా ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, ఈ డయాగ్రామ్ చూసి డైరెక్ట్ గా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్ గా కమాండ్ వచ్చేస్తుంది, ఎస్ఎఫ్జి మీద కమాండ్ వస్తుంది. డైరెక్ట్ గా ఇది చూసి ఇది రాయాలి. అర్థమైందా? సో కాబట్టి ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. మధ్యలో ఈ 5 స్టెప్స్ మన మైండ్ లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి బ్యాక్గ్రౌండ్ లో. ఎందుకంటే ఒకటి చేసుకుంటూ రావచ్చు. P1 కావాలంటే గెయిన్ రాయాలి. డైరెక్ట్ గా చూసి గెయిన్ రాసేస్తాం. డెల్టా 1 అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఇది కదా, దీనిలో టచ్ కానీ లూప్ ఏదైనా ఉంటే రాసేయాలి. ఇలా మనకి 1 by 1 మనం చెక్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. చాలా ఫాస్ట్ గా, చాలా క్విక్ గా ఎస్ఎఫ్జి ప్రాబ్లమ్స్ చేయగలం. ఓకే, సో ఇప్పుడు ఈ మెథడ్ లో మనం సెకండ్ ప్రాబ్లం ట్రై చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా అయితే నేను డిస్కస్ చేద్దామని చెప్పానో సేమ్ ఇదే మెథడ్ లో సెకండ్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తాను, మీరు ట్రై చేయండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ గేట్ పేపర్ 2003 లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సేమ్. ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ y by u, y of s by u of s ఫర్ ద గివెన్ బ్లాక్ డయాగ్రామ్. ఆ బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉందో చూడండి. సో బ్లాక్ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓవరాల్ ఇంటిగ్రేటర్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, దాని వాల్యూ 2. అక్కడి నుంచి మళ్ళీ అగైన్ వీ హ్యావ్ అన్ ఇంటిగ్రేటర్ బ్లాక్ హియర్, అండ్ దెర్ ఈస్ అన్ అవుట్పుట్, అండ్ దెర్ ఈస్ ఎ ఫీడ్బ్యాక్ హియర్. ఆ ఫీడ్బ్యాక్ గెయిన్ వాల్యూ 12 అని తీసుకున్నాం. ఆ 12 అనే గెయిన్ వాల్యూని తీసుకెళ్ళి ఫీడ్బ్యాక్ ఇక్కడ ఇచ్చాడు, నెగిటివ్ మైనస్. సో ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేయలేదంటే ప్లస్ ఏమా, డిఫాల్ట్ అది ప్లస్. రైట్, సో ఇది కాకుండా మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. గేట్ లో అడిగిన క్వశ్చన్ 9, ఈ వాల్యూ గెయిన్ వాల్యూ 9. ఓకే, మైనస్. ఎస్ఎఫ్జి మెథడ్ లో ట్రై చేయండి. ఇక్కడ మైనస్, అండ్ వీ హ్యావ్ ఎ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ హియర్. ఫీడ్బ్యాక్ ఈస్ 3. సో ఇది మనకి u of s అండ్ y of s. సో y by u కావాలంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటిగ్రేటర్ ఆర్ రాశాడు, ఇంటిగ్రేటర్ సింబల్ రాశాడు, ఇంటిగ్రేటర్ అంటే ఇక్కడ బ్లాక్ లో గెయిన్ వాల్యూ ఎంత అంటే 1/s, అది మనం గుర్తుండాలి. ఇక్కడ కూడా ఇంటిగ్రేటర్ సింబల్ రాశాడంటే 1/s, గెయిన్ వాల్యూ ఎంత బ్లాక్ లో అంటే 1/s అని. సో రిమైనింగ్ మీరు ట్రై చేయండి, ఎస్ఎఫ్జి మెథడ్ లో ట్రై చేసి చూడండి. ఒక 2 minutes లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు ట్రై చేయండి, ఎంత వస్తుంది చూడండి. నేను 2 minutes లో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రై చేయండి.
ఎస్ఎఫ్జి మెథడ్ ఏం ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ మీరు స్టెప్ బై స్టెప్ ట్రై చేయండి. మీకు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారని మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్? అర్థమైంది కదమ్మా? సో 36/s². స్టెప్ 1 k వాల్యూ 1. స్టెప్ అందులోనే P1 గెయిన్, ఈ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఇది రాసాం. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ P1 Δ1/Δ. స్టెప్ 2 టోటల్ లూప్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఒక లూప్ L1 లూప్, ఇక్కడ ఒక లూప్ L2 లూప్, నెక్స్ట్ L3 లూప్ పెద్దది పైన 9 అనే ఫీడ్బ్యాక్ తో వస్తుంది. సో ఈ 3 మనం కన్సిడర్ చేసుకుంటే 3 లూప్స్ వచ్చాయి. నెక్స్ట్ నాన్ టచింగ్ లూప్స్ చేసాం. థర్డ్ స్టెప్ ఈ L1 L2 రెండు టచ్ అవ్వట్లేదు కాబట్టి గెయిన్ వాల్యూ మల్టిప్లై చేసుకుంటే గెయిన్ వాల్యూ వస్తుంది. 3 నాన్ టచింగ్ లూప్స్ అనుకోండి, ఇది 2 నాన్ టచింగ్, 2 లూప్స్ కంబైన్ చేసాం. 3 అనుకోండి, ఈ 3 కలిపి చెప్పాలి. మూడిట్లో ఏ 2 కంబైన్ అయినా చాలు. అంటే ఈ 2 నాకు నాన్ టచింగ్ కదా సార్, ఇది మరి ఇది తీసుకున్నారు అనుకోండి, L1 L3 టచింగే, L2 L3 టచింగే. కాబట్టి 3 ఒకేసారి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 3 టచ్ అవుతాయి. 3 టచ్ అవుతాయి. 3 ఒకేసారి తీసుకుంటే 3 టచ్ అవుతాయి. కాబట్టి నాన్ టచింగ్ 3 నాన్ టచింగ్ లూప్స్ రావు. 3 నాన్ టచింగ్ లూప్స్ రావు. అర్థమైంది కదా? సో కాబట్టి 2 నాన్ టచింగ్ లూప్స్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. అది మాత్రమే రాస్తాం. సో ఇది నాన్ టచింగ్ లూప్ సంబంధించి. నెక్స్ట్ Δ1 రాస్తున్నా. Δ1 అంటే 1 మైనస్ ఆ ఫార్వర్డ్ పాత్ లో నాన్ టచింగ్ లూప్ ఏదన్నా ఉంటే అది రాయండి అంటాం. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఇది. ఈ పాత్ లో L1 లూప్ టచ్ అవుతుంది, L2 లూప్ టచ్ అవుతుంది, L3 టచ్ అవుతుంది. కాబట్టి Δ1 వాల్యూ 1 అవుతుంది. Δ1 వాల్యూ 1. Δ1 వాల్యూ ఇస్ 1 బికాస్ ఆల్ ద లూప్స్ ఆర్ టచింగ్. ఆల్ ద లూప్స్ ఆర్ టచింగ్ ఇన్ ద ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. కాబట్టి ఇక్కడ మనకి Δ1 వాల్యూ 1 మైనస్ 0 1 అవుతుంది. 1 మైనస్ 0 1 అవుతుంది. అర్థమైంది కదమ్మా? రైట్. మరి ఇంకా డెల్టా వాల్యూ రాద్దాం. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇంకా నేను రబ్ చేస్తున్నాను. ఇంకా డయాగ్రామ్ తో నాకేం పని లేదు ఇంకా. ఓకే, సో మీకు మీ దగ్గర డేటా అంతా ఉంది కదా? రైట్. సో ఇంకా నేను రబ్ చేసి పైన మిగతా స్టెప్స్ కంప్లీట్ చేద్దాం. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు P1 Δ1, ఇదే కదా? P1 Δ1/Δ. సో P1 అంటే 2/s² ఇంటూ Δ1 అంటే ఇందాక చెప్పాం కదా 1 వచ్చింది, బై డెల్టా వాల్యూ కావాలి. డెల్టా వాల్యూ ఏం చెప్పాం? సమ్ ఆఫ్ ఆల్ లూప్స్. సో L1 ప్లస్ L2 ప్లస్ L3 3 లూప్స్ వస్తాయి. ప్లస్ ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ రాయాలి. ఓకే, ఇక్కడ మైనస్ తర్వాత ప్లస్. ఇక్కడ రాయాలి 2 నాన్ టచింగ్ లూప్స్ రాయాలి. 2 నాన్ టచింగ్ లూప్స్ అంటే ఇవే కదా, L1 L2. సో కాబట్టి 2 నాన్ టచింగ్ లూప్స్ మనకు వచ్చేది ఒకే ఒక కాంబినేషన్, ఇది మాత్రం వస్తుంది. ఒకవేళ 3 నాన్ టచింగ్ లూప్స్ ఉంటే మైనస్ తో స్టార్ట్ చేయాలి, ప్లస్ కాబట్టి మైనస్. ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ రావాలి. సో కాబట్టి 3 నాన్ టచింగ్ లూప్స్ ఇక్కడ వస్తుంది, 3 నాన్ టచింగ్ లూప్స్ ఇక్కడ వస్తుంది. కానీ ఈ ప్రాబ్లంలో మనకి లేదు కాబట్టి ఆడ వరకు వదిలేయండి. రైట్. సో ఇది మనకి. సో దీనిలో మళ్ళీ గెయిన్ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. ఈ మూడింటిని సమ్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? సో అది నేను సబ్స్టిట్యూట్ చేస్తానమ్మా ఇక్కడ. అర్థమైంది కదా? నెక్స్ట్ స్టెప్ లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. సో నెక్స్ట్ స్టెప్ లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాము, ఎలా వస్తుందో చూద్దాం. సో 2/s² న్యూమరేటర్ అలానే ఉంది. డినామినేటర్ వరకు రండి. డినామినేటర్ లో మనకి అన్ని మైనస్ తో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మైనస్ ఉంది. మైనస్ లోపల తీసుకెళ్తే ఇవన్నీ ప్లస్ అయిపోతాయి. కాబట్టి ప్లస్ 3/s ప్లస్ 12/s ప్లస్ 18/s² ప్లస్ L1 L2 36/s². 36/s². ఓకేనా? 36/s². ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేయాలి? సింపుల్ థింగ్, ఎల్సిఎం చేయండి. డినామినేటర్ అంతా ఎల్సిఎం చేయండి, s² వస్తుంది. సో 2/s² బై డినామినేటర్ అంతా ఎల్సిఎం చేస్తే s² వచ్చింది. ఇంకా న్యూమరేటర్ ఇక్కడ ఉన్నవన్నీ రాసేసుకోండి. s², ఇక్కడ ఎస్లు ఎన్ని ఉన్నాయి? అన్ని ఎస్లు చూసుకున్నారంటే మీకు 15 ఉంది. సో 15s వస్తుంది. ఈ రెండు యాడ్ చేసుకుంటే 15s ప్లస్ ఇక్కడ ఏంది 36 ఒక 18. 36 18 ఎంత వస్తుందా? అరౌండ్ 52 అంతేనా? 54 కదా? 54. 36 ఒక 18. ఓకే, 54 వస్తుంది. సో 54. ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. వాల్యూ మనకి ఏమొస్తుంది చూద్దాం. సో ఇది క్యాన్సిల్ అవుట్ అయింది. క్యాన్సిల్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ రాస్తున్నాను. 2/s² ప్లస్
15s plus 54 plus 54. ఓకే, మరి ఇక్కడ దీన్ని యాక్చువల్గా టైం కాన్స్టెంట్ ఫామ్ లో ఇచ్చాడు. టైం కాన్స్టెంట్ ఫామ్ లో ఇచ్చాడంటే దీన్ని ఎలా రాయొచ్చు? s plus 6 into s plus 9 రాయొచ్చా? 6 9s are 54 కదమ్మా. ఓకే, కరెక్టే కదా, క్లారిటీ ఉంది కదా. సో ఫ్యాక్టర్స్ ఎలా రాయాలనేది ఇక్కడ నేను రాస్తున్నాను, ఫ్యాక్టర్స్. సో ఆ ఫ్యాక్టర్స్ ప్రకారం మనకి దీన్ని 6 9 మల్టిప్లై చేసుకుంటే మనకి 54 వస్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్ని ఎలా రాయొచ్చు? s plus 6 into s plus 9 గా రాయొచ్చు, s plus 9 గా రాయొచ్చు. కానీ వాడు ఆన్సర్ ఎలా ఇచ్చాడు? మనకి టైం కాన్స్టెంట్ ఫామ్ లో ఇచ్చాడు. టైం కాన్స్టెంట్ ఫామ్ లో ఇచ్చాడు కాబట్టి 1 plus st ఫార్మాట్ లో రాయాలి మనం. 1 plus st ఫార్మాట్ లో రాయాలి. 1 plus st ఫార్మాట్ లో రాయాలి. సో దీన్ని సింప్లిఫై చేసాము, ఇది వచ్చింది మనకి వాల్యూ. దీంట్లో ఫ్యాక్టర్స్ రాస్తున్నాము, 6 9 ఫ్యాక్టర్స్, s plus 6 into s plus 9. సో టైం కాన్స్టెంట్ ఫామ్ అంటే ఏం చేయాలి? 1 plus st ఫార్మాట్ లో రావాలి, 1 plus st ఫార్మాట్ లో రావాలి. కాబట్టి 1 plus st ఫార్మాట్ లో రాస్తున్నాం. సో దీని తర్వాత మనకి వచ్చేటప్పుడు ఇక్కడ రాస్తున్నాను. సో 2/6 ని కామన్ చేయండి. ఫస్ట్ దాంట్లో 6 కామన్ చేయండి, సెకండ్ దాంట్లో 9 కామన్ చేయండి. 6 9 కాబట్టి 6 9 కామన్ చేసేసాం ఫస్ట్ సెకండ్ నుంచి. నెక్స్ట్ 1 plus s by 6, 1 plus s by 9, 1 plus s by 9 సరిపోయిందా? 1 plus s by 9, రైట్. సో 2 3 టైమ్స్ పోయింది ఇక్కడ, 2 3 టైమ్స్. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఓకేనా, ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ? 1/3 9s are 27 into 1 plus s by 6 into 1 by s plus 9, రైట్. సో ఇది మనకి ఆన్సర్. అర్థమైంది కదమ్మా ఎస్ఎఫ్జి ఎలా చేయాలనేది. నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి. ఎక్కడైనా ఏ స్టెప్ లో అయినా కన్ఫ్యూజన్ ఉంటే, డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి, క్లారిఫై చేసేద్దాం. లేకపోతే నో అని పెట్టండి చాట్ బాక్స్ లో. ఇప్పుడు విన్నారు కదా, కళ్యాణి కానీ, స్వామి నాయక్ కానీ, సంజీవ్ కానీ, ఈ టాపిక్ ఇప్పుడు ఎస్ఎఫ్జిలో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, నో నో నో, క్లారిటీ ఉంది అయితే. ఓకే, గుడ్. సో మనకి ఈ ప్రాబ్లం మనం ఎస్ఎఫ్జి మెథడ్ లో చేసాం. బ్లాక్ డయాగ్రామ్ మెథడ్ లో ఎలా చేయాలనేది నేను ఇందాక బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ట్రై చేసి చూడండి. మీరు సేమ్ ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేయండి. మనకి ఎక్కడైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి ఎస్ఎఫ్జి మెథడ్ లో మనం ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లం అనేది డిస్కస్ చేసాము. ఎస్ఎఫ్జి మెథడ్ బ్లాక్ డయాగ్రామ్ కూడా ఎలా చేయాలో చెప్పాను, అది మీరు ట్రై చేసి చూడండి, అది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇక్కడ రాస్తాను క్వశ్చన్, మీరు ట్రై చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పేలోపు మీరు ట్రై చేసి చూడండి ఎలా ఏంటనేది. సో ఈ క్వశ్చన్ కూడా మనకి 2017 ఐఏఎస్ పేపర్లో అడిగిన క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. దట్ ఈస్ వాట్ ఈస్ OLTF అంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. OLTF, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ whose characteristic equation is CE అంటే characteristic equation is f of s is equal to s cube plus 3s square plus k plus 2 into s plus 5k is equal to 0. What is open loop transfer function of the system whose characteristic equation is? ఓకేనా. సో ఇది మనకి అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. వాడు ఇచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ ఇది. మరి దీంట్లో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ప్రీవియస్ లెక్చర్స్ లో కూడా మనం కవర్ చేస్తున్నాము. ఓకే, క్లోజ్ లూప్ సిస్టమ్ అంటే మామూలుగా g of s ఇంటూ h of s ఇలా మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇది క్లోజ్ లూప్. ఓకే, సో ఓపెన్ లూప్ అంటే మీనింగ్ ఏంటంటే, ఓపెన్ లూప్ అంటే దీన్ని ఓపెన్ చేయాలి. ఇది జనరల్ గా మనకి క్లోజ్ లూప్ ఉంటుంది. ఓపెన్ లూప్ అంటే మనం ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. అంటే ఇక్కడ కట్ చేస్తే మనకి ఏమవుతుంది? ఓన్లీ g of s వస్తుంది. కానీ ఇక్కడ కట్ చేసామంటే g of s h of s రెండు వస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఇది అని నేను ఆల్రెడీ చెప్పుకున్నాను మీకు. ఎందుకనేది కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాం ప్రీవియస్ లెక్చర్ లో. ఎక్కువగా మనం ప్రిఫర్ చేసేది ఇదే. అంటే ఇక్కడ కట్ చేస్తారు ఎక్కువగా, విత్ సెన్సార్స్ తోనే ఉంటుంది. సెన్సార్ అంటే ఇది h of s, ఫీడ్బ్యాక్ ఎలిమెంట్. కాబట్టి
బ్లాక్ డయాగ్రామ్ మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ కట్ చేసిన దాని వల్ల ఇలా మనకి బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. రైట్, అంటే మనకి ఇది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే డిఫాల్ట్ గా మనకి ఇదే కన్సిడర్ చేయాలి. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే g ఇంటూ హెచ్ కాబట్టి g ఆఫ్ s ఇంటూ హెచ్ ఆఫ్ s, ఇది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. రైట్, సో ఇక్కడ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ షార్ట్ కట్ ఒకటి ఆల్రెడీ మనం చెప్పిన షార్ట్ కట్ రీకలెక్ట్ చేద్దాం ఒక్కసారి. ఓపెన్ లూప్ చేసిన తర్వాత రీకలెక్ట్ చేద్దామండి, అది కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకు క్వశ్చన్స్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాడు ఇస్తాడు, గివెన్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రండి. గివెన్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలి, దీనికి షార్ట్ కట్ ఉంది, ఎలా చేయాలి అంటే నేను ఈ ప్రాబ్లం ఓపెన్ లూప్ కనుక్కున్న తర్వాత ఇది డిస్కస్ చేద్దాం. అలానే గివెన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మన దగ్గర ఉంటుంది, దాని నుంచి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. సో వీటి మీద మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు, థియరీ క్వశ్చన్స్ అంటే ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువ వస్తుంటాయి. సో ఇది ఎలా అనేది ఈ ప్రాబ్లం లో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది, వచ్చిన తర్వాత దాని నుంచి మనం క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలి. యాక్చువల్గా అయితే క్వశ్చన్ లో క్లోజ్ లూప్ అవసరం లేదు, వాడు అడిగింది ఓపెన్ లూప్ ఒకటే, కానీ ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు ఎలా కవర్ చేయాలని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, అన్ని ప్రీవియస్ లెక్చర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎక్కడ కట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఎక్కడ ఓపెన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇది మనం ప్రిఫరబుల్ ఇది అంటే విత్ సెన్సార్, హెచ్ఆర్ఎస్ అంటే ఫీడ్బ్యాక్ ఎలిమెంట్, దాన్నే సెన్సార్ అంటాము. విత్ సెన్సార్ ఉంటేనే మనం కన్సిడర్ చేయాలి, మాక్సిమం మనం కన్సిడర్ చేసేది విత్ సెన్సారే. కాబట్టి ఇలా కట్ చేస్తే మనకి బ్లాక్ ఇలా వస్తుంది, కాబట్టి g ఇంటూ హెచ్ ప్రోడక్ట్. సో g ఇంటూ హెచ్ అనేది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే gh ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, g ఆఫ్ s ఇంటూ హెచ్ ఆఫ్ s అనే ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సిస్టమ్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి సార్? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ప్రీవియస్ క్లాసెస్ వచ్చుంటే అర్థమైంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది కదా క్లోజ్ లూప్. ఈ క్లోజ్ లూప్ లో మనకి జనరల్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలంటే ఏం రాస్తాం? మొత్తం క్లోజ్ లూప్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి g/1 + gh, ఇంతే కదా, మనందరికి బాగా తెలిసిందే. సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఈ డినామినేటర్ పాలినామియల్ ని ఈక్వల్ టు 0 చేయాలి. డినామినేటర్ పాలినామియల్ ని ఈక్వల్ టు 0 అంటే 1 + gh ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. దట్ ఈస్ ద ఈక్వేషన్. అంటే 1 + gh ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. అంటే మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? ఈ 1 + gh అనేది ఇక్కడ ఇచ్చేసాడు, 1 + gh అనేది ఇక్కడ ఇచ్చాడు. మన దానికోసం gh ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, అర్థమైంది కదమ్మా? సో క్వశ్చన్ లో మనకి 1 + gh ఇచ్చేసాడు, 1 + gh ని ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో ఇందులో నుంచి gh వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఇది క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఈ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి మనం క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వేషన్ రాసిన తర్వాత డినామినేటర్ లో ఉన్న పాలినామియల్ ని ఈక్వల్ టు 0 చేసామంటే దాన్నే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఈ సిస్టమ్ యొక్క క్యారెక్టర్ బిహేవియర్ మొత్తాన్ని ఇది డిఫైన్ చేస్తుంది. అంటే ఇది స్టేబులా, అన్స్టేబులా, పోల్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయా, రైట్ సైడ్ ఉంటాయా, మార్జినల్ స్టేబులా, అన్స్టేబులా, ఒకవేళ స్టేబుల్ అయితే ఏ విధంగా స్టేబుల్ అవుతుంది అంటే రూట్ లోకస్ లో చెప్తాం, అన్స్టేబుల్ అయితే ఏ విధంగా అన్స్టేబుల్ అవుతుంది. ఇలాంటి పారామీటర్స్ అన్ని మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యూజ్ చేస్తే చెప్తాం. ఆర్హెచ్ క్రైటీరియా, రూత్ హార్విచ్ క్రైటీరియా, ఆర్హెచ్ క్రైటీరియాలో స్టెబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం మెథడ్, ఆర్హెచ్ క్రైటీరియా మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాం. అక్కడ కూడా మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి. అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్, ఇట్ డిఫైన్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిస్టమ్. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డైరెక్ట్ గా ఇచ్చేసాడు, దాని నుంచి మనం gh వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఇది మనం చేయాల్సిన వర్క్. సో ఇందులో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత ఈ షార్ట్ కట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ చాలా సార్లు రిపీటెడ్ అడుగుతున్నాడు, దీని మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, ఐ థింక్ మీరు సాల్వ్ చేస్తుంటారని అనుకుంటున్నాను, ట్రై చేశారా అంటే ఎలా సార్ చెప్పడం అంటారా? ఓకే సరే, నేను ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను, చెక్ చేయండి. ట్రై చేశారు, ఓకే స్వామినాయక్, గుడ్. k into s plus 5/s cube plus 3s square plus 2s, వెరీ గుడ్ స్వామినాయక్, వెరీ గుడ్, సూపర్, బాగా ట్రై చేశారు. దాన్నే ఆన్సర్ లో వాడు పార్షియల్ ఫ్రాక్షన్స్ స్ప్లిట్ చేసి రాశాడు, అంటే కింద డినామినేటర్ మీరు s క్యూబ్ లో రాశారు కదా, దాన్నే వాడు పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ కాదు ఫ్యాక్టర్స్ లో రాశాడు. s క్యూబ్ plus 3s square plus 2s ఉంది కదా, s ని కామన్ చేసుకోండి, s స్క్వేర్ లో వస్తుంది, వచ్చిన దానికి ఫ్యాక్టర్స్ రాయండి అంతే. s+1 into s+2 ఫ్యాక్టర్ వస్తుంది, ఆన్సర్ మనకి అలా ఇచ్చాడు, డినామినేటర్ లో s into s+1 into s+2. సో వెరీ గుడ్, బాగా ట్రై చేశారు మా, వెరీ గుడ్, కంగ్రాట్స్.
సో ఇలా మనకి రెస్పాన్స్ ఇస్తామంటే మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఇప్పుడు స్వామి నాయక్ చేశారు, మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు, కొంచెం ఇంచుమించుగా ఆన్సర్ వచ్చి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తాను ఎక్కడైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ ను మీరు ఓవర్కమ్ చేసుకోండి. ఓకే రైట్, యూ స్టార్ట్ డిస్కసింగ్ దిస్ ప్రాబ్లం. సో చాలా సింపుల్ క్వశ్చనే, కానీ అది తెలియాలి ఎలా అనేది మనకు తెలియాలి అంతే. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్మాట్ ఇందాక చెప్పాను కదమ్మా. సో జనరల్ ఫార్మాట్ ఏంటి, 1 + g of s h of s. కాబట్టి ముందు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆ ఫార్మాట్ లోకి తీసుకురావాలి. 1 + g of s h of s is equal to 0. ఈ ఫార్మాట్ లోకి ఈక్వేషన్ మీరు తీసుకురాగలిగితే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న ఫంక్షన్ మొత్తం మనకి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షనే కదా, రైట్? అర్థమవుతుందా? వాడిచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది, కంప్లీట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఇది. సో ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లోనే ఇన్బిల్ట్ ఉంది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఫస్ట్ ఈ ఫార్మాట్ మొత్తాన్ని మనం 1 + g of s h of s ఫార్మాట్ లోకి తీసుకురావాలి. తీసుకురాగలిగామంటే ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా మనకి సెకండ్ టర్మ్ మొత్తం మనకు OLTF వచ్చేస్తుంది. సో దానికోసం మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ k అనే కాన్స్టెంట్ ని సపరేట్ చేయండి. ఇప్పుడు s³ s² అన్ని ఉన్నాయి కదా, s³ s² ఉన్నాయి. అలానే k అనే టర్మ్ ని కాన్స్టెంట్ గా తీసుకురండి. అంటే k ఇక్కడ కూడా ఉంది, దీన్ని కూడా మల్టిప్లై చేసి లోపలికి k అనే టర్మ్ ని తీసుకురండి. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే s³ + 3s² + s ని లోపల తీసుకెళ్ళండి, ks + 2s + 5k = 0, రైట్? సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం, k ని సపరేట్ చేస్తాం. k ని అంటే k అన్ని ఒక చోట తీసుకొస్తున్నాము. s³ + 3s² ఇది ఇక్కడ తీసుకొచ్చేయండి, + 2s + k ని కామన్ చేసుకుంటే s + 5 = 0. ఈ ఫార్మాట్ నాకు రావాలి, నా మైండ్ లో ఇది ఉంటే నేను చేయగలను, లేదంటే చేయడం కష్టం అవుతుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈస్ you should consider this characteristic equation, that is characteristic equation 1 + g of s h of s అనేది ఫస్ట్ మనం మైండ్ లో గుర్తుంటే దెన్ we can follow the procedure, రైట్? సో మరి ఈ ప్రొసీజర్ లో మనం ఎక్కడ వరకు వెళ్ళాము చూడండి, s³ + 3s² + 2s అనేది రాసాం, ప్లస్ k × s + 5 అని రాసాం, k × s + 5. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 1 + g of s h of s రావాలి కాబట్టి ఫస్ట్ ఈ మొత్తం ఫ్యాక్టర్ ని ఇక్కడ నేను ఏదైతే హైలైట్ చేశానో బ్రాకెట్స్ లో ఈ మొత్తం ఫ్యాక్టర్ ని కామన్ చేసి 0 పంపించండి. అంటే కామన్ చేసి 0 కేసాను అంటే ఐ మీన్ ఈ మొత్తం కలిపి విల్ గెట్ ఏ 1 + k × s + 5 / s³ + 3s² + 2s = 0, right? So this is the equation. That means 1 + k × s + 5 ఇది మొత్తం డినామినేటర్ కి వస్తుంది, రైట్? సో ఈ ఫార్మాట్ నాకు మైండ్ లో ఉండాలి, దెన్ ఓన్లీ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో 1 + g of s h of s అనేది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇందులో నాకు OLTF కావాలి. దిస్ ఇస్ ద క్వశ్చన్. OLTF అంటే ఈ ఏరియా నాకు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు కన్వర్ట్ దిస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇంటూ దిస్ ఫార్మ్. సో దానికోసం మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ k అనే టర్మ్ ని కాన్స్టెంట్ తీసుకోండి. k అనే టర్మ్ ఎక్కడైతే ఉందో అక్కడ k ని తీసుకొచ్చాం, దెన్ ఈ మొత్తం టర్మ్ ని డివైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఆన్సర్ చెప్పొచ్చు, దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ దిస్, దట్ ఇస్ OLTF ఫర్ దిస్ ఫంక్షన్. OLTF అంటే ఇది ఈ ఫంక్షన్. కానీ వాడు ఆన్సర్ మనకి ఎలా ఇచ్చాడంటే k × s + 5 / దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ రాయాలంటే ముందు మనం ఏం చేస్తాం అంటే s ని కామన్ చేద్దాం, s × s² + 3s + 2. ఓకే, సో దిస్ ద s³ కోఎఫిషియంట్. ఇందులో అన్నిట్లోనే s కామన్ ఉంది కాబట్టి s కామన్ చేశాను, s² + 3s + 2. సో దీనికి ఫ్యాక్టర్స్ రాయండి, విల్ గెట్ 1 and 2. దట్ ఈస్ ఫ్యాక్టర్ విల్ బి k × s + 5 / s + 1 × s + 2. So this is the thing. This is the transfer function for this given question. OLTF అర్థమైంది కదమ్మా ఎలా రాయాలనేది. సో OLTF k × s + 5 / s × s + 1 × s + 2. So this is the OLTF for the given question. సో IES లో 2017 లో అడిగిన క్వశ్చన్ ఇది. చాలా సింపుల్ క్వశ్చన్. మీకు ఇది ఐడియా ఉంటే డైరెక్ట్ గా చేయొచ్చు, కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగారంటే ఫాస్ట్ గా చేయగలరు, రైట్? సో దిస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గివెన్ అండ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ OLTF. దిస్ ద OLTF ఫంక్షన్. సో ఇప్పుడు మనం దీనికి ఫర్దర్ గా ఇంకా మనం కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు అని చెప్పాం. దట్ ఈస్ ఇప్పుడు నాకు OLTF ఉంది కదమ్మా మన దగ్గర, OLTF ఉంది, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ నీడ్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి?
ఇచ్చిన OLTF నుంచి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒకవేళ క్వశ్చన్ లో మళ్ళీ మనకి ఫర్దర్ గా క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి. ఓకే, అది చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ అయింది కదా, అర్థమైంది కదా ఎలా చేయాలనేది. రైట్, విల్ మూవ్ ఫర్దర్. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి ఈ OLTF కి CLTF ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో దానికి షార్ట్ కట్ ఉంది, చాలా సింపుల్ షార్ట్ కట్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దెన్ వీ కెన్ ఈజీ, ఎక్కడ చూసినా మనం ఈజీగా చేసేవచ్చు, విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ రాసిన OLTF ఇక్కడ రాసాము. ఆ OLTF లో న్యూమరేటర్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, న్యూమరేటర్ లో ఎస్ డొమైన్ పాలినామియల్ ఉంది, డినామినేటర్ లో ఒక పాలినామియల్ ఉంది, అంతేనా? న్యూమరేటర్ లో ఒక పాలినామియల్, దట్ ఈస్ ఎస్ డొమైన్ లో ఒక పాలినామియల్ ఉంది, అలానే డినామినేటర్ లోనూ ఒక పాలినామియల్ ఉంది. సో ఇప్పుడు నాకు క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే న్యూమరేటర్ పాలినామియల్ బై డినామినేటర్ పాలినామియల్ ప్లస్ న్యూమరేటర్. దిస్ ఇస్ ద షార్ట్ కట్, వెరీ 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 ఇంపార్టెంట్ షార్ట్ కట్. ఇది మనకి చాలా సార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలాంటివి వస్తుంటాయి. మరి చాలా కంఫర్టబుల్ గా చేయొచ్చు ఫర్ ఎనీ యూనిటీ ఫీడ్బ్యాక్ ఆర్ నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్. ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అయినా కానీ ఇట్ ఈస్ అప్లికబుల్. అంటే న్యూమరేటర్ డినామినేటర్, న్యూమరేటర్ పాలినామియల్ డినామినేటర్ పాలినామియల్ ఉంది. ఇఫ్ యూ వాంట్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దెన్ న్యూమరేటర్ పాలినామియల్ బై డినామినేటర్ అలానే ఉంటుంది, ప్లస్ న్యూమరేటర్ యాడ్ చేయాలి. ఓకే, ఇది బాగానే ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్, అంటే ఇక్కడ క్వశ్చన్ లో ఏంటంటే OLTF ఆల్రెడీ ఇచ్చేసాం, ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గివన్ OLTF వీ నీడ్ టు ఫైండ్ అవుట్ CLTF. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది. దిస్ ఇస్ ఆల్సో ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ పాలినామియల్స్ లో ఉంది. ఓకే, ఇది గివన్. మరి ఇలా ఇచ్చాడు, మనం ఇప్పుడు ఓపెన్ లూప్ కనుక్కోవాలంటే ఎలా చేయాలి OLTF. సో OLTF ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ థింగ్, న్యూమరేటర్ డినామినేటర్ అలానే రాయండి, మైనస్ న్యూమరేటర్ చేయండి, అంతే, మైనస్ న్యూమరేటర్. సో ఇది మనకి క్లోజ్ లూప్ ఇచ్చినప్పుడు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లాజిక్ మీరు కానీ గుర్తుపెట్టుకోగలిగారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా సార్లు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు గేట్ కానీ లేదంటే ఇంకేదైనా IAS కానీ ఇంకా ఏదైనా మామూలు స్టేట్ లెవెల్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు చెక్ చేశారంటే PSCs లో కానీ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఈ షార్ట్ కట్ చాలా కంఫర్టబుల్ గా చాలా క్విక్ గా చేయొచ్చు. ఇది మనకి ఈజీగా చేయొచ్చు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ లాజిక్ మనం యూజ్ చేసి సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ లాజిక్ ప్రకారం మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఏంటి OLTF ఆల్రెడీ ఇచ్చేసాడు, గివన్ OLTF ఇచ్చేసాడు, దెన్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ న్యూమరేటర్. సో ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్ లో కూడా చెప్పుకున్నాను, మళ్ళీ మీకోసం కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ నేను చెప్తున్నాను. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తుంటాయి. అలానే టెస్ట్ సిగ్నల్స్ కూడా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో చెప్పాను. షార్ట్ కట్ ఇంటిగ్రేషన్ డౌన్వర్డ్స్, డిఫరెన్షియేషన్ అప్వర్డ్స్, కాబట్టి ISRP అనేది రాసుకొని చేయాలని చెప్పాను, అది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇలాంటి మనకి కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు మధ్యలో ఇలాంటి షార్ట్ కట్స్ ఎక్కడెక్కడ మనకి యూజ్ అవుతాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం. నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. క్విక్ గా ఎలా చేయగలము, SFG మెథడ్ చాలా ఇంపార్టెంట్, అది ఎంత క్విక్ గా చేయాలనేది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాం. రైట్, సో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఒకటి OLTF లో ఉంది, దీనికి CLTF రాస్తున్నాను. రైట్, CLTF రాస్తున్నాను అమ్మా, వాడిచ్చిన OLTF కి CLTF రాస్తున్నాను. CLTF రాయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ అలానే ఉండాలి, అడిషనల్ గా న్యూమరేటర్ యాడ్ చేయాలి డినామినేటర్ కి. కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను, K ఇంటూ S+5 న్యూమరేటర్ అలానే ఉంది, డినామినేటర్ S ఇంటూ S+1 ఇంటూ S+2 ప్లస్ న్యూమరేటర్ అగైన్ K ఇంటూ S+5. ఈ డినామినేటర్ లో ఉన్నదాన్నే కదా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉన్నాం, డినామినేటర్ పాలినామియల్ నే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉన్నాం, అంటే వాడు ఇచ్చింది అదే, డినామినేటర్ పాలినామియల్ నే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉన్నాం. దీన్ని మీరు సాల్వ్ చేశారంటే ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు కావాలంటే మనం చేసింది కరెక్టా కాదని. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే డినామినేటర్ పాలినామియలే కదా. సో కాబట్టి ఈ మొత్తాన్ని మీరు సింప్లిఫై చేశారంటే ఇలా వస్తుంది. సో S³ మిగతా 3S² ఇవన్నీ మనకి సేమ్ అదే వస్తుంది. కాబట్టి మనకి ఇచ్చిన క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది. అర్థమైంది కదమ్మా ఎలా అప్లై చేయాలో. సో చాలా సింపుల్ టెక్నిక్. ఇప్పుడు నాకు క్లోజ్ లూప్ ఉంది, ఓపెన్ లూప్ కావాలి, క్లోజ్ లూప్ ఉంది, ఓపెన్ లూప్ కావాలి. క్లోజ్ లూప్ ఇచ్చి ఓపెన్ లూప్ ఫైండ్ అవుట్ చేయమన్నాను అనుకోండి, ఇప్పుడు ఎలా చేయాలి మనము, క్లోజ్ లూప్ వాడు ఇచ్చాడు, ఓపెన్ లూప్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఎలా చేయాలని చెప్పాను, న్యూమరేటర్ ని మైనస్ చేయాలని చెప్పాను, న్యూమరేటర్ ని డినామినేటర్ నుంచి మైనస్ చేయాలి. అంటే న్యూమరేటర్ పార్ట్ ఇది మైనస్ చేసామనుకోండి, ఇది క్యాన్సిల్ అవుట్ అయ్యి ఏమవుతుంది, ఇదే వస్తుంది, కాబట్టి ఇది వస్తుంది. అర్థమవుతుందా, ఇందాక రాసిన షార్ట్ కట్. న్యూమరేటర్ ఇక్కడ ప్లస్ చేయాలి, న్యూమరేటర్ ని ఎప్పుడు క్లోజ్ లూప్ కావాలంటే ప్లస్ చేయాలి, ఓపెన్ లూప్ కావాలంటే మైనస్ చేయాలి.
క్లోజ్ లూప్ కావాలంటే ప్లస్ చేయాలి, ఓపెన్ లూప్ కావాలంటే మైనస్ చేయాలి. సో కాబట్టి ఇది క్లోజ్ లూప్, ఓపెన్ లూప్ కావాలంటే మైనస్ చేయాలి, ఈ న్యూమరేటర్ పార్ట్ ని మైనస్ చేయాలి, మైనస్ చేస్తే మళ్ళీ అగైన్ ద సేమ్ థింగ్. కాబట్టి ప్లస్ చేయాల్సింది క్లోజ్ లూప్ కావాలంటే ప్లస్ చేయండి, ఓపెన్ లూప్ కావాలంటే మైనస్ చేయండి, రైట్? సో అర్థమైంది కదా షార్ట్ కట్. ఇది చాలా ఇంపార్టెంట్ మా, చాలా ప్రాబ్లమ్స్ దీంతో సాల్వ్ చేయొచ్చు మనం. సో ఫైనల్ గా ఇంకొక ప్రాబ్లం ఒకటి చూసేసి వైండ్ అప్ చేద్దాం. ఇంకొక ప్రాబ్లం మీకు ఇస్తాను, మీరే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాబ్లం, దీనికేం పెద్దగా డిస్కషన్ ఏం అవసరం లేదు, చాలా సింపుల్ ప్రాబ్లం. గేట్ లో ఇచ్చిన ప్రాబ్లమే. గేట్ లో లేటెస్ట్ గా గేట్ మొన్న జరిగిన గేట్ 2021, గేట్ 2021 రీసెంట్ గా అడిగిన క్వశ్చన్. ఓకే, ఈ ప్రాబ్లం డైరెక్ట్ గా రాసేసి, దీనికి ఏం పెద్ద సొల్యూషన్ ఏం లేదు. ఫర్ క్లోజ్ లూప్ సిస్టమ్, for closed loop system shown below, for closed loop system shown below, transfer function E of s by R of s is equal to, ఆ క్వశ్చన్ అడిగాడు. క్లోజ్ లూప్ సిస్టమ్ ఎలా ఉందో చూడండి. దిస్ ఇస్ ద క్లోజ్ లూప్ సిస్టమ్. మొన్న రీసెంట్ గా గేట్ లో అడిగిన క్వశ్చన్, నాట్ ఏ కాంప్లికేటెడ్ ప్రాబ్లం, very 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 easy problem. Directly you can say, if you listen my previous lectures we can directly say, otherwise you can try now, no problem. This is the question, very simple question. So చాలా సింపుల్ క్వశ్చన్. ఫర్ క్లోజ్ లూప్ సిస్టమ్ షోన్ బిలో, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ E of s by R of s, ఇది సిస్టము, వాడింది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ E of s by R of s. అంటే ఇక్కడ ఆప్షన్స్ లో అవి కూడా ఉంటుంది. ఏ అనే ఆప్షన్ లో g/1 + gh ఉంటుంది, బి అనే ఆప్షన్ లో 1/gh ఉంటుంది, సి అనే ఆప్షన్ లో gh, డి అనే ఆప్షన్ లో gh/1 + gh. సో ఇది ఆప్షన్స్. కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? చాట్ బాక్స్ లో టైప్ చేయండి మా, మీ ఇష్టం, దాంట్లో ఏం ప్రాబ్లం ఏముంది. చాట్ బాక్స్ లో ABCDలో ఏదో ఆన్సర్ టైప్ చేయండి తొందరగా. ఇదే లాస్ట్ క్వశ్చన్, టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఏదో అయి ఉండొచ్చు, ABCD, ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు. చాట్ బాక్స్ లో టైప్ చేయండి. గోపిచంద్, గుడ్. నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి మా. బీనా, ఏనా, సీనా, డీనా అలా రాయండి, మీకు ఎక్కువ టైప్ చేయడం కష్టం అనుకుంటే. ఓకే, మిగతా వాళ్ళు ఇద్దరే అయినారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా టైప్ చేయండి. ప్రవళిక, షర్మిల అండ్ సంజీవ్, శ్రీ కళ్యాణి, మీరు ట్రై చేయండి. ఆప్షన్ 4 ఏదో ఒకటే కదా, మీ ప్రకారం ఆన్సర్ ఏదనేది ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి మా. మేక్ ఇట్ ఫాస్ట్. నో రెస్పాన్స్ అంటారా? నో ఆన్సరా? నన్ ఆఫ్ ది అబోనా? ఓకే, గుడ్. సో ఇప్పటి వరకు ఇచ్చిన ఆన్సర్స్ ముగ్గురు రెస్పాండ్ అయ్యారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్వామి నాయక్ అండ్ గోపిచంద్ అండ్ సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ E of s by R of s అన్నాడు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ E of s by R of s. క్వశ్చన్ జాగ్రత్తగా చెక్ చేయాలి. ఇక్కడ గేట్ లో ఇచ్చాడు క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే E of s by R of s అన్నాడు. కానీ C of s by R of s అనుకోండి, దీన్ని ఏమంటాం మనం? ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. C of s అనేది, C అనేది అవుట్పుట్, R అనేది ఇన్పుట్, రైట్? ఇది మన అందరికి తెలిసిందే. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలంటే అవుట్పుట్, లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్, అలా రాసినప్పుడు g/1 + gh అనేది ఆన్సర్ అవుతుంది. C/R, C/R అయితే g/1 + gh, ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే C/R అయితే g/1 + gh, అది మనకి ఈ ఆన్సర్ అవుతుంది. కానీ ఈ ఆన్సర్ మనం పెట్టాం అనుకోండి, ఇది తప్ప ఆన్సర్. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే C/R కాదు, E/R అడిగాడు. ఎర్రర్ బై ఇన్పుట్, ఎర్రర్ బై ఇన్పుట్, ఎర్రర్ బై ఇన్పుట్ అడిగాడు. కళ్యాణి కూడా రాసింది డి అని పెట్టారు. ఓకే, రైట్. సో ఎర్రర్ బై ఇన్పుట్ అని అడిగాడు, ఎర్రర్ బై ఇన్పుట్ అని రాశారు. ఎర్రర్ బై ఇన్పుట్ అంటే ఎర్రర్ సిగ్నల్ బై ఇన్పుట్ సిగ్నల్ అడిగాడు. కాబట్టి మనకి ఈ ఆన్సర్ రాదు. ఫస్ట్ చూడంగానే అందరు ఈ ఆన్సరే పెడతారు, బికాస్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి ఇది పెట్టేస్తాం. కాబట్టి ఇదైతే కాదు. మరి ఎర్రర్ బై ఇన్పుట్ కావాలి, ఎర్రర్ బై ఇన్పుట్ కావాలంటే ఎలా సాల్వ్ చేయాలి? సింపుల్ థింగ్, ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్ లో చెప్పాను. దీనికి ఆన్సర్ ఇది వస్తుంది. ఎలా సార్, అది ఎలా చెప్పగలిగారు సార్ అంటే, బి అనేది ఆన్సర్, డి ఆన్సర్ కాదు, సి ఆన్సర్ కూడా కాదు. ఎలా సార్ అంటే E/R కావాలి కదా మనకి, E/R కావాలి, మనకి తెలిసింది ఇదే కదా.
దీని నుంచి ఆన్సర్ ట్రై చేయండి. మనకు తెలిసింది బాగా తెలిసింది ఇదే, C/R అనేది మనకు తెలుసు. సో దీని నుంచి ఆన్సర్ ట్రై చేయండి. C/R ఇంటూ E/E మల్టిప్లై చేసుకోండి, G/1 + GH, ఇంతేనా? మనకు బాగా తెలిసింది దాని నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఈని మల్టిప్లై చేయండి, ఎర్రర్ సిగ్నల్ మల్టిప్లై చేయండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో. మనకు కావాల్సింది పక్కకు తీసుకురండి, E/R కదా, E/R ని పక్కకు తీసుకురండి. E/R అంటే E/R ని సపరేట్ గా రాసుకోండి అంటున్నాం. మిగతా అన్ని ఆ పక్క పంపించేయండి. E/R ని పక్క రాయండి. ఓకే, రిమైనింగ్ ఏముంటుందమ్మా? E/R రాసేసాను, E/R సైడ్ రాసేసాము. ఇంకేముంటుంది మనకి? ఎర్రర్ సిగ్నల్ బై C ఇంటూ G/1 + GH, ఇంతేనా? రైట్. మరి ఇప్పుడు C అంటే ఏం రాయొచ్చు? C అంటే ఇక్కడ చూడండి, సిగ్నల్ అనాలిసిస్ చెప్పేటప్పుడు ఇది నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాను, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బ్లాక్ నుంచి వచ్చే సిగ్నల్ వాల్యూ ఎంత అంటే ఆ బ్లాక్ ఇచ్చిన ఇన్పుట్ ఇంటూ బ్లాక్ లో ఉన్న గెయిన్ వాల్యూ. ఈ బ్లాక్ నుంచి వచ్చే అవుట్పుట్ ఎంత అని అడిగితే మనం రాయాల్సింది ఏంటంటే ఇక్కడ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఇంటూ ఇన్పుట్. గెయిన్ అంటే ఈ బ్లాక్ లో ఉన్న వాల్యూ, గెయిన్ ఇంటూ ఇన్పుట్. కాబట్టి ఇక్కడ వచ్చేది అవుట్పుట్ ఎంత అంటే సీనే కదా అవుట్పుట్. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఇన్పుట్ ఇంటూ గెయిన్, ఇన్పుట్ ఇంటూ గెయిన్. కాబట్టి E/C ఉన్న చోట ఇన్పుట్ అంటే ఆ బ్లాక్ యొక్క ఇన్పుట్ E ఇంటూ గెయిన్. అర్థమైంది కదా? ఇక్కడ నాకు C అనేది ఇక్కడ వస్తుంది, C అనేది అవుట్పుట్. సో C అవుట్పుట్ కావాలంటే G ఇంటూ E రాయాలి. కాబట్టి C ఉన్న చోట E ఇంటూ G రాశాను. E ఇంటూ G, ఇన్పుట్ ఇంటూ గెయిన్ వాల్యూ ఇంటూ G/1 + GH, G/1 + GH. అర్థమైంది కదా? సో ఇప్పుడు న్యూమరేటర్ చూడండి, EG ఉంది, డినామినేటర్ లోను EG ఉంది. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుట్ చేసేస్తున్నాము. ఈ రెండు క్యాన్సిల్ అవుట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ విల్ బి అవర్ రిక్వైర్డ్ ఆన్సర్, దట్ ఈస్ 1/1 + GH. అర్థమైందమ్మా ఎలా వచ్చింది అనేది? ఈ డెరివేషన్ యాక్చువల్ గా మనం చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. చేయొచ్చు, చేయాలంటే ఈ మెథడ్ లో చేయండి. ఒకవేళ మేము మర్చిపోతున్నాం సార్ గుర్తు రావట్లేదు అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ వన్. ఓకే, సో C/R మనకు తెలుసు కాబట్టి C/R నుంచి ఈని మల్టిప్లై చేసుకుని దాని నుంచి తీసుకొచ్చాను. కానీ ఇక్కడ సిగ్నల్ రాయడం తెలియాలి. ఇక్కడ C అనేది అవుట్పుట్ వస్తుంది కదా, ఈ బ్లాక్ నుంచి వచ్చేది C కాబట్టి Cని ఎలా రాయొచ్చు? G ఇంటూ E గా రాయొచ్చు. కాబట్టి అది రాసి సబ్స్టిట్యూట్ చేసామంటే B ఇస్ ద ఆన్సర్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇప్పుడు B అనేది అర్థమైంది. ఓకే, క్లారిటీ వచ్చింది కదమ్మా? సో ఎర్రర్ సిగ్నల్ బై రెసిస్టెన్స్, ఇన్పుట్ రెసిస్టెన్స్ అడిగాడు. ఎర్రర్ సిగ్నల్ బై ఇన్పుట్ రెసిస్టెన్స్ అడిగాడు, సారీ ఇన్పుట్ సిగ్నల్ అడిగాడు. ఎర్రర్ సిగ్నల్ బై ఇన్పుట్ సిగ్నల్ అడిగాడు కాబట్టి 1/1 + GH. అదే అవుట్పుట్ బై ఇన్పుట్ అడిగాడు అనుకోండి, G/1 + GH రాస్తాం, G/1 + GH రాస్తాం. సో ఇవన్నీ మనకి కాన్సెప్ట్స్, దీనికి సంబంధించిన క్లోజ్ లూప్ సంబంధించిన కాన్సెప్ట్స్. దీంట్లో మళ్ళీ సెన్సిటివిటీకి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్ లో. సో అక్కడ కూడా ఇలాంటి ఫ్యాక్టర్స్ వస్తుంటాయి. 1/1 + GH, సెన్సిటివిటీ విత్ రెస్పెక్ట్ టు సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు G అనుకోండి. సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు G అయితే అక్కడ మనం ఎలా రాయొచ్చు అంటే 1/1 + GH అని రాయొచ్చు. ఫ్యాక్టర్ తో మల్టిప్లై అవుతుంది 1/1 + GH ఫ్యాక్టర్ తో. అలానే ఇలా ఉందనుకోండి, విత్ రెస్పెక్ట్ టు సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఫీడ్బ్యాక్ అయితే -GH/1 + GH, ఈ ఫ్యాక్టర్ తో కూడా మనం మల్టిప్లై చేయొచ్చు. అంటే ఇలాంటివన్నీ మనం ప్రీవియస్ లెక్చర్ లో డిస్కస్ చేసాం. ఓకే, సో ఇది మనం ఈ రోజు క్లాస్ సంబంధించినంత వరకు మేజర్ డిస్కషన్. ఇక్కడ ఒక చిన్న మీకు నోట్ పాయింట్ ఒకటి చెప్పాలి, ఎవరు ఎగ్జిట్ అవ్వద్దండి, ఒక 1 minute అంతే. ఓకే, ఇక్కడ ఏంటంటే చిన్న కంక్లూజన్. సో ఎవ్రీడే మనకి 6:30 to 7:30 క్లాస్ ఉంటుంది. మీరు 6:30కి అంతా ఎంటర్ అయ్యారంటే మన సెషన్ స్టార్ట్ చేసేస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ కూడా నా నెంబర్ ఇస్తున్నాను, కొత్తగా వచ్చారు కాబట్టి కొంతమంది. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ అయినా చేయండి, లేదంటే కాల్ అయినా చేయండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా షెడ్యూల్ సంబంధించి. నెక్స్ట్ ఎస్ఎస్సి జేఈకి ఒక బ్యాచ్ ఫామ్ చేయాలి. ఇది కూడా మనం సపరేట్ గా స్టార్ట్ చేస్తాము. దీనికి కోర్స్ ఎలా ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఎస్ఎస్సి జేఈ మనకి రిక్వైర్మెంట్ ఉంది ఎలక్ట్రికల్ వాళ్ళకి, ట్రిపుల్ వాళ్ళకి మాత్రమేమా. సో ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే కోర్ సబ్జెక్ట్స్ మనకు ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్ డిప్లొమా బేస్ మీద ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్స్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఎవరెవరు వస్తారు ఏంటని చెప్తాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా అప్డేట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలానే ఇక్కడ మనం చెప్పేది గేట్ ఒకటే కాదు, గేట్ కోచింగ్ కాదు ఇది. గేట్, ఐఏఎస్, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా యూజ్ అవుతుంది. అలానే మనం చెప్తున్నాము, గేట్ ఫోకస్ చేసి కాదు. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మనకి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. కానీ కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు ఏంటంటే, సార్ మాకు ఎస్ఎస్సి జేఈకి సపరేట్ గా ఏమన్నా బ్యాచెస్ రన్ చేయగలరా అని అడిగారు. సో కాబట్టి వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను,
ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ ఉంది, దీనికి పర్సనల్ నెంబర్ ఇది, నాకు కాల్ చేయండి. ఇంకా నాకు స్ట్రెంగ్త్ కొంచెం గ్యాదర్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది నేను డేట్ చెప్తాను. ఆ డేట్ లో మనం స్టార్ట్ చేసుకుందాం. వీలైనంత తొందరగానే స్టార్ట్ చేస్తాను. మనకి 7 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. అంటే ఐ మీన్ మనకి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, గేట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు, అలానే ఐఏఎస్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ టీమ్ తో మనం ఇంకా బెటర్ గా మనం ముందుకెళ్ళొచ్చు. ఖచ్చితంగా మన దగ్గర జాయిన్ అయిన ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ క్వాలిఫై అవ్వడానికి మాక్సిమం మనం క్వాలిఫై అష్యూరెన్స్ ఇస్తాం. ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మేము చెప్పినట్టు చదివి మీరు ఫాలో అవుతూ ఉంటే క్వాలిఫై అవుతారు. సార్ రోజుకి 1 అవర్ పెడుతున్నాం, ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నానమ్మా. ఇప్పుడు మన దాంట్లో ఉన్న వాళ్ళు ఫైనల్ ఇయర్ పర్సూయింగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కంఫర్ట్ కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఒక ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు ఒక 1 అవర్ 1.5 అవర్ క్లాసెస్ జరుగుతాయి. ఓకే, కంట్రోల్ సిస్టమ్స్, అనలాగ్, నెట్వర్క్స్, అనలాగ్ అండ్ డిజిటల్ నెట్వర్క్స్, ఈ 3 మనకి స్టార్ట్ అవుతాయి. ఈ 3 నెక్స్ట్ కంప్లీట్ గా మనకి ఇంకొక 15 days వరకు ఈ 3 మనకి ఇంక్లూడ్ అవుతూ వస్తాయి. డైలీ 1.5 అవరే ఉంటుంది. వన్స్ మీకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ మంత్ లో ఫ్రీ అవుతారు 5th తర్వాత, అప్పుడు మనకి ఎక్స్ట్రా టైమింగ్స్ ఉంటుంది. ఆ టైమింగ్ చేంజెస్ జరుగుతాయి. అది ఎప్పుడు ఏంటి అని నేను చెప్తాను. రెగ్యులర్ గా మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో టచ్ లో ఉన్నారంటే మీకు ఆటోమేటిక్ గా అప్డేట్ ఇచ్చేస్తూ ఉంటాను. సో దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ వెళ్దాం. ఓకేనా? సో ఈ రోజు క్లాస్ సంబంధించినంత వరకు ఇది సో ఈ రోజు క్లాస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్ అంటే రిగార్డింగ్ సబ్జెక్ట్ కావచ్చు, లేదంటే కోర్సెస్ గురించి కావచ్చు, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. స్వామినాయ్ చెప్పండి. నెగిటివ్ సైన్ ని ఆ బ్లాక్ తో పాటు మల్టిప్లై చేసుకోవాలి. ఓకే ఓకే, అదే ఇక్కడ నేను డ్రా చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్ ఇలానే ఉందేమో చూడండి ఒకసారి, నేను చెప్తున్నా దాన్ని బట్టి. ఓకే, ఇలా సమ్మింగ్ పాయింట్ ఉంది. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ ఉన్న చోట ఐ మీన్ ఈ ప్లస్ ఉన్న చోట ఎలా సార్ అంటే ప్లస్ డిఫాల్ట్ ప్లస్ ఉంటుంది. నెగిటివ్ ఉంటే ఏం చేయాలంటే ఈ నెగిటివ్ ని లోపలికి తీసుకెళ్ళిపోండి. -G అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. అర్థమైందమ్మా? సమ్మింగ్ ఫార్వర్డ్ పాత్, అదే సేమ్ అదే కాన్సెప్టే. అంటే మనకి ఇలా వస్తుంది కదమ్మా, ఇలా వచ్చి ఇలా ఒక బ్లాక్ G1 బ్లాక్, G2 బ్లాక్. ఫార్వర్డ్ పాత్ అంటే ఇలా సరిపోతుందా? ఇదేనా? ఓకే, ఇక్కడ మీరు మైనస్ ఉంటే ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, G1 కాడ మైనస్ ఉంటేనా? మైనస్ ఉంటే అలానే తీసుకోండి, మైనస్ తో పాటే తీసేసుకోండి. మైనస్ తో పాటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫ్రేమ్ చేసుకోండి. సమ్మింగ్ పాయింట్ దగ్గర ఒకవేళ ఇక్కడ మైనస్ ప్లస్ ఉంటే అవసరం లేదు, ప్లస్ ఉంటే డిఫాల్ట్ మనం అప్లై చేసేస్తాం. ఓకే, మైనస్ ఉందనుకోండి, అంటే మీకు ఇంకొక విషయం చెప్తా, ఒక్క నిమిషం మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేస్తాను చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటాను. సో ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే క్వశ్చన్ మనకి ఏంటంటే డిఫాల్ట్ గా ప్లస్ అనే. సో ఇప్పుడు మనకి ఎలా రాయొచ్చు, G1 + G2 అని రాయొచ్చు, రైట్? ఓకే, ఇది ఒకవేళ నాకు ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్, G1 దగ్గర మైనస్ ఉంది, G2 దగ్గర ప్లస్ ఉంది, అంటే G2 దగ్గర ప్లస్ ఉంది, G1 దగ్గర మైనస్ ఉంది, కాబట్టి మైనస్ యాడ్ చేస్తాం. ఓకేనా? ఇది ఒక కేసు. నెక్స్ట్ అలా కాదు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ ఇక్కడ నాకు ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది అన్నారు. అప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ వాల్యూ మొత్తం -G1 + G2 సరిపోయింది. -G1 + G2. అలానే ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మైనస్ బ్లాక్ లో ఉన్న మైనస్ అలానే ఉంటుంది, అడిషనల్ గా ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఆ నెగిటివ్ ను కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అలా చేశారంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే కాన్సెప్ట్ ఇది, మీకు క్లారిటీ కోసం మళ్ళీ నేను స్టెప్ బై స్టెప్ రాశాను. ఓకేనా? ఓకే, ఇంకా ఎన్ని డౌట్స్ మా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? కళ్యాణి, ప్రవళిక, మీరు కొత్తగా వచ్చారు, మీరు మాట్లాడాలి ఒకసారి. నో డౌట్స్ అమ్మా? ఓకే, థ్యాంక్ యూ. ప్రవళిక, ప్రవళిక, షర్మిల, మీరు ఇంకా డౌట్స్ అయినా ఉన్నాయమ్మా? మధ్యలో వచ్చినట్టున్నారు, నో ప్రాబ్లం. మీకు ఈ రికార్డింగ్ సెషన్ అవైలబుల్ లో ఉంటుందమ్మా. నైట్ ఆల్మోస్ట్ ఈరోజు నైట్ లోపల రికార్డింగ్ సెషన్ ఆటోమేటిక్ గా అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం లాగిన్ అయ్యారో, మీరు ఐడి యూస్ చేసి ఏ ఐడి యూస్ చేస్తే లాగిన్ అయ్యి ఇప్పుడు క్లాసెస్ వింటున్నారో, ఈ ఐడిలో మనకి ఈ రోజు క్లాసెస్ సంబంధించిన రికార్డింగ్ సెషన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ రికార్డింగ్ సెషన్ మనకి అప్లోడ్ అయిపోతుంది డిఫాల్ట్ గా టీచ్మెంట్ యాప్ లో. సో ఇక్కడ మనకి నెట్ డిస్కనెక్ట్ అయ్యి వచ్చింది కాబట్టి 2 వీడియోస్ వస్తాయి.
అంటే 2 సార్లు నేను రికార్డింగ్ పెట్టాను. నెట్ డిస్కనెక్ట్ అవ్వకముందు ఒక వీడియో ఉంటుంది, మళ్ళీ డిస్కనెక్ట్ అయింది మళ్ళీ కనెక్ట్ చేసిన తర్వాత ఒక రికార్డింగ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు నైట్ లోపల ఆల్మోస్ట్ 10-11 మధ్యలో మనకి రికార్డింగ్ వస్తుంది. మీరు ఓపిక్గా దాన్ని చెక్ చేసుకోండి. మళ్ళీ అయినా కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. నా నెంబర్ ఇచ్చాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సబ్జెక్ట్ పరంగా లేదు, కోర్స్ పరంగా లేదు, ఫీజు పరంగా ఇలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. ఇబ్బంది ఏం లేదు. ఇది ఫస్ట్ బ్యాచే నేను స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ బ్యాచే కాబట్టి చాలా కంఫర్టబుల్ గా వెళ్తాము. అందరికి కంఫర్టబుల్ టైమింగ్స్ లో, కంఫర్టబుల్ రీజనబుల్ అమౌంట్ తోనే వెళ్తాము. కాబట్టి మీరు అటువంటి ఇబ్బందులు ఏం పెట్టుకోవద్దండి. ఇప్పుడు 1 వీక్ మనకు ఫ్రీ సెషన్, ఇదే లాగిన్ తోనే రన్ చేస్తాం. ఈ 1 వీక్ మనకి ఫ్రీ సెషన్ 20 నుంచి 27 వరకు ఇదే ఐడితో మనం రన్ చేస్తాం క్లాసులు. సో ప్రతిరోజు 6:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇదే ఐడితో రన్ చేస్తాము. ఒకవేళ మనకి ఏమైనా చేంజెస్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో టచ్ లో ఉండండి. రైట్, నా నెంబర్ కూడా తీసుకోండి, నేను ఆల్రెడీ ఇచ్చున్నాను. ఆ నెంబర్కి వాట్సాప్ అయినా చేయండి. ఓకేమా, ఇంకా డౌట్స్ ఏమి లేకపోతే ఐ కెన్ వైండ్ అప్ ద సెషన్. ఐ థింక్ డౌట్స్ ఏం లేవు అనుకుంటాను. నో డౌట్స్. థ్యాంక్ యూ గోపీచంద్. రైట్, ఓకే. సంజీవ్, డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? డిస్కనెక్ట్ అవుతున్నాడు మళ్ళా. ఓకే, సరే అయితే వైండ్ అప్ చేద్దాం. అయితే రేపు వస్తారు కదా అందరూ, మళ్ళీ అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళు రండి. మినిమం ప్రవళిక, కళ్యాణి, షర్మిల మీరు మాట్లాడలేదమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో మనకు ఐడియా లేదు. ఓకేమా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టెలిగ్రామ్ గ్రూప్ టచ్ లో ఉండండి. విల్ డిస్కస్ ఆల్ ద రిమైనింగ్ టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్ మా కళ్యాణి. కళ్యాణి ఒక్క నిమిషం. హలో కళ్యాణి, మీరు ఇప్పుడు ఫైన్ పాస్డ్ అవుట్ అమ్మా? ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ బ్రాంచ్ మా? ఎక్కడ అని, ఏ కాలేజీలో? ఓ, వాగ్దేవి కాలేజ్. మరి ఎట్లా తెలిసిందమ్మా ఇది? శివగంగ. ఓకే ఓకే ఓకే, తెలుసులేండి. ఫైనల్ ఇయర్. ఎట్లుందమ్మా క్లాస్ సెషన్? ఎవరు లేరులేండి, మీరు ఒకళ్ళు ఉన్నారని అడుగుతున్నా. ఓకే 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 ఓకే, గుడ్, థ్యాంక్ యూ. అదే ఇది మీ కాలేజీలో మిగతా మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి చెప్పండి అమ్మా. మీకు ప్రాజెక్ట్స్ ఏమైనా జరుగుతున్నాయా ఇప్పుడు? అందరికీనా? ఓ, అటైతే మీ వాళ్ళు కొంచెం ఫ్రీగానే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు కదా. కొంచెం మీ తరఫు నుంచి మోటివేట్ చేయండి మా, ఏమన్నా మనకి పిల్లలు వస్తే బాగుంటుంది. ఏమా అమౌంట్? కంటిన్యూ అవ్వకపోతే అమౌంట్ పే చేయాలా? రైట్ రైట్, అర్థమైంది. కంటిన్యూ అవ్వాలంటే నెక్స్ట్ పే చేయాలి. ఇది అదే ఈ 1 వీక్ మనకి ఫ్రీ సెషన్స్ పెట్టాం కదా, క్లాసెస్ వినండి. మీకు నచ్చిందంటే తర్వాత అమౌంట్ గురించి మాట్లాడదాం మనం. యాక్చువల్గా అమౌంట్ నేను 9th నుంచి స్టార్ట్ అయింది మా క్లాసెస్. ఇది శివగంగ ఆల్రెడీ ఫస్ట్ నుంచి వింటా ఉంది. అదే చూడండి, మీరు అమౌంట్ విషయంలో నేను మళ్ళీ క్లారిటీ ఇస్తానండి. మీరు ప్రస్తుతానికి క్లాసెస్ వినండి కూల్ గా మైండ్ తో. ఎలా ఉంది ఏంటి మొత్తం ఒకసారి చూడండి. చూసిన తర్వాత నాకు మీరు ఇబ్బంది పడొద్దండి, ఫ్రీగా, నా ఇబ్బంది లేకుండా మాట్లాడండి. ఐ మీన్ ఫ్రీగా మాట్లాడండి, ఇబ్బంది లేకుండా. అంటే నేను శివగంగా కాబట్టి నేను చెప్తున్నాను, అందుకని మీకు పర్సనల్ కూడా నేను ఎటువంటి నీకు అమౌంట్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా నేను మాట్లాడతాను. మీరు మాత్రం ఖచ్చితంగా నాకు ఒక ఫేవర్ చేయాల్సిందంటే మీ ఫ్రెండ్స్ కి ఒకసారి రెఫర్ చేయండి, 3rd ఇయర్ కానీ 5th ఇయర్ కానీ. అదే క్లాసెస్ విన్నారు కదా, నేనే ఇక్కడ వేరే ఏం చెప్పట్లేదు. ఐ మీన్ ఏదో అబద్ధం చెప్పేసి రండి అని చెప్పట్లేదు. అదే క్లియర్ గా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మన పిల్లలకి ప్రొద్దుటూరు సరౌండింగ్స్ లో ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ లేవు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్.
అది మన వాళ్ళు ఎక్కడెక్కడో బయటకు వెళ్ళి 60,000 70,000 పెట్టి చదవాలంటే మన వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునవును. అందుకనే మనకు అందరికి అవైలబుల్ లో ఉంటుందని నేను ప్లానింగ్ ఇదే అనమాట, ఇట్లా చేద్దాంలే అని. ఒకవేళ వైరస్ అంతా తగ్గింది అనుకోండి, మనకి ఆఫ్లైన్ ప్లాన్ చేస్తాం, పొద్దుటూరులోనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాం. అది కూడా ఫ్యూచర్ లో ఉంది, అంటే ఐ మీన్ 2-3 మంత్స్ లో మనకి వైరస్ అంతా తగ్గి కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా ఎనీ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే మా అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.